అందరికీ శుభోదయం. ఈరోజు మనం చెప్పుకోబోయే పాఠం సంధులు. సంధులు సంధి అంటే రెండు పదాల కలయిక. రెండు పదాల కలయిక అని చెప్పవచ్చు. మొదటి పదం పూర్వపదం అని, రెండవ పదం పరపదము లేదా ఉత్తర పదం. మొదటి పదం పూర్వపదము, రెండవ పదం పరపదము లేదా ఉత్తర పదం అని చెప్పవచ్చు. సంస్కృతం ప్రకారం సంధి రెండు అచ్చుల కలయిక. సంస్కృతం ప్రకారం సంధి రెండు అచ్చుల కలయిక. తెలుగు ప్రకారం రెండు పదాల కలయిక. సంధి సూత్రం పూర్వ పరస్పరములకు పరస్పరం ఏకాదేశమగుటను సంధి అంటారు. పూర్వ పరస్పరములకు పరస్పరంబు ఏకాదేశమగును. పూర్వ పరస్పరములకు పరస్పరం ఏకాదేశమగును. సంధులు రెండు రకాలు, సంస్కృత సంధులు, తెలుగు సంధులు. సంస్కృత సంధులలో మళ్ళీ రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి సంస్కృత సంధులు, రెండవది తెలుగు సంధులు. సంస్కృత సంధులలో మళ్ళీ రెండు రకాలు, అచ్చు సంధులు, హల్లు సంధులు. సవర్ణ దీర్ఘ సంధి, గుణ సంధి, యనాదేశ సంధి, వృద్ధి సంధి. అనునాసిక సంధి, చుత్వ సంధి, విసర్గ సంధి, సార్ణ దీర్ఘ సంధి గురించి తెలుసుకుందాం. ఇవి అచ్చు సంధులు. ఇది హల్లు సంధులు. మొదటిది వచ్చేసి సవర్ణ దీర్ఘ సంధి.
మొత్తం రికార్డ్ సంస్కృత సంధులలో మొదటిది సవర్ణ దీర్ఘ సంధి. ఆయి ఊరులకు సవర్ణమైన అచ్చులు పరమైనప్పుడు వాటి దీర్ఘం ఏకాదేశం అగును. ఏమంటుందంటే సంధి సవర్ణ దీర్ఘ సంధి. ఆయి ఊరులకు అసవర్ణమైన అచ్చులు పరమైనప్పుడు వాటి దీర్ఘం ఏకాదేశం అగును. ఒకసారి ఎగ్జాంపుల్ చూద్దాం. రామాలయం, రామ ప్లస్ ఆలయం. ఏమొచ్చింది? మొదటి పదంలోని మొదటి అచ్చు ఏమనొచ్చింది? ఆ. రెండవ పదంలోని మొదటి అచ్చు ఆ. సవర్ణాలు అంటే ఆ ఆలు సవర్ణాలు. ఈలుడుక సవర్ణాలు. ఈలుడుక సవర్ణాలే. ఈలుడుక సవర్ణాలు. సవర్ణమైన అచ్చులు పరమైనప్పుడు వాటి దీర్ఘం ఏకాదేశం అగును. రామాలయము, రామాజ్ఞ, రామ ప్లస్ ఆజ్ఞ. ఇంకొక ఎగ్జాంపుల్ రామాజ్ఞ, రామ ప్లస్ ఆజ్ఞ. ఆ. ఇంకొకటి ఫస్ట్ ఏం తెలుసుకోవాలంటే సవర్ణ దీర్ఘ సంధిలో ఒక నోట్ చేసుకోవాలి. నోట్ ఏంటిదంటే స్త్రీల పేర్లు అని విద్య అనే పేర్లు వచ్చినప్పుడు వాటి దీర్ఘాలు యథావిధంగా రాయాలి. స్త్రీ కానీ విద్యకు సంబంధించినటువంటి పదాలు వచ్చినప్పుడు దీర్ఘాలు వాటి యొక్క దీర్ఘాలు యథావిధిగా రాయాలి. ఎలా రాయాలి అంటే యథావిధిగా రాయాలి. విద్యార్థి ఎగ్జాంపుల్ చెప్తున్నా. విద్యార్థి, విద్యా ప్లస్ ఇంకొక ఎగ్జాంపుల్ గౌరీశ. స్త్రీల పేర్లు వచ్చినప్పుడు రాయమని చెప్పినా కదా. గౌరీశ గౌరీ ప్లస్ ఈశ. ఇంకొక నోట్ చేసుకోవాలి. తెలుగు పదాలు వచ్చినప్పుడు తెలుగు పదాలు వచ్చినప్పుడు
వాటిని అకార సంధిలో రాయాలి. ఏ సంధిలో రాయాలి? అకార సంధి. దీనికి ఎగ్జాంపుల్ ఏంటి అంటే చింతాకు. చింతాకు అనే ఎగ్జాంపుల్ ఉంది కదా, చింతా ప్లస్ ఆకు. దేంట్లో రాయాలి? అకార సంధిలో రాయాలి. ఓకేనా? నెక్స్ట్ గుణసంధి. అకారానికి ఈ రులు పరమైనప్పుడు వాటి దీర్ఘాలు ఏకాదేశమగును. ఏకాదేశమగును అంటే ఈ ఊరులు ఉన్నాయి కదా, వాటికి ఏ ఓ ఆర్లు అనేటివి వస్తాయి. ఏవో ఆర్లు అనేటివి గుణాలు అని చెప్పవచ్చు. ఏవో ఆర్లు అంటే ఏంటి? గుణాలు. ఎగ్జాంపుల్ చూద్దాం. ఒకటి దేవేంద్రుడు. ఈజ్ ఈక్వల్ దేవ ప్లస్ మొదటి పదంలోని చివరి అచ్చు ఆ దేవ, రెండవ పదంలోని మొదటి అచ్చు ఈ కలిస్తే ఏమైంది? దేవేంద్రుడు అనేది వచ్చింది. పురుషోత్తముడు. పురుష ప్లస్ ఉత్తముడు. పురుష ప్లస్ ఉత్తముడు. పురుష ప్లస్ ఓ ఏమైంది? పురుషో. ఓ అనేది వచ్చింది. ఇందులో ఏమొచ్చింది? ఈ ఏ వచ్చింది. దేవేంద్రుడు. మహర్షి. ఏమొచ్చిందంటే మహా ప్లస్ మహర్షి. మహా ప్లస్ మహా ప్లస్ ఋషి. మహా ఆ ప్లస్ రు కలిసి ఏమైంది? ఆర్ అనేటివంటి వచ్చాయి. ఆర్ ఓ ఏ ఏంటి? గుణాలు అని చెప్పుకున్నాం. నెక్స్ట్ ఎనాదేశ సంధి.